ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్గం గజాననమానుషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వశిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు శ్రీ స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండము నుండి మూడో సంఘటనము అంటే పురుషోత్తమ క్షేత్రమాత్యంలో 12వ భాగం అలాగే 19వ అధ్యాయంకు స్వాగతం. జైమిని మహర్షి ఎట్లా చెప్పును. అప్పుడు ఆ ఇంద్రదమ్య మహారాజు ఆ శరీరవాణి అంతరిక్షం నుండి ఎట్లా చెప్పిందో అట్లా చేసును. ఈ విధంగా దినములు గడుచుండగా దివ్య గంధం యొక్క సువాసన వ్యాపించింది. పారిజాత పుష్పములు వానికరించుచుండగా అది మానవులకు దుర్లభమైనది. దివ్యమైన సంగీతనాద్యం అందంగా గీతములు సన్నటి బిందువులచే అందంగా ఉన్న ఆకాశగంగా సృష్టి కురియుచుండును. ఐరావతం మొదలైన దిగ్గజాలు నుండి వ్యాపించిన మదన వాసన అనుభవించినంత సుఖము కలిగించుచుండును. యజ్ఞం కొరకు వచ్చిన దేవతలందరూ తేరుకొని అచట ఆవిర్భవించి స్వామిని చూసి ఉపాసించుచుండును. పూర్వం నీలమాధవుని అందరు ఏ దివ్య చిహ్నములు ఉండునో అవి అన్నీ కూడా వృక్షమునందున కనిపించసాగును. క్రమంగా 15 దినములు అగునప్పటికీ పూర్వం ఉన్నట్లే 4 రూపములు రూపొందును. నేను మీకు పూర్వం వర్ణించి చెప్పినట్లుగా స్వామి దివ్య సింహాసనపై బలభద్రునిచే సుదర్శనునితో సుభద్రంతో కూడి ఉండును. శంఖము చక్రము గదా పద్మము ధరించిన భుజ బలముచే ఒప్పరించుచుండును. గదా రోకలి చక్రం పద్మం ధరించి సర్పరూపంగా గొడుగు వలె పట్టిన 7 పడగలతో ఉజ్వలముగా కుండలముతో ప్రకాశించుండును. సుభద్ర అందమైన ముఖంతో వరము పద్మము అభయం ధరించుచుండును. లక్ష్మీదేవియే సర్వ చైతన్య రూపిణగు సుభద్రగా అవతరించును. కృష్ణావతారం నందిన రోహిణీదేవి కుమార్తెగా జన్మించును. బలరాముడు నిరంతరం ధ్యానించడం చేత బలభద్రుడని రూపమును దాల్చి లీలచే అవతరించిన ఆ బలరామునికి ఒక్క క్షణం కూడా విడిచి ఉండడం సహించదు. నిజమునకు కృష్ణుడికి బలరామునికి భేదం లేదు. లోకమును వేరే వేరు తల్లులకు జన్మించడం చేత వారి వేరే వేరే అని వ్యవహారంగా కలిగినది. బలదేవుడికి సుభద్ర చెల్లెలు అనుట కేవలం పౌరాణిక కథ. లక్ష్మీదేవి పుంసరూపాన్ని స్త్రీ రూపముగా అంతటా వ్యాపించి ఉన్నది. పుం రూపమునున్నప్పుడు విష్ణువు అని, స్త్రీ రూపమునున్నప్పుడు లక్ష్మి అని వ్యవహారం. దేవతలు కానీ జంతువులు కానీ మనుష్యులు కానీ వారిద్దరి కంటే వేరు ఎవరు లేరు. 14 లోకములు స్వామి కంటే వేరైనది ఏమీ లేదు. అనంతుడు బలుడనే పేరుతో పగడాలపై లోకమును మోయించుచుండిన అతని యొక్క శక్తి స్వరూపమే సోదరి సుభద్ర రూపంగా ప్రకాశించుచుండును. విష్ణువు చేతి ఉండిన సుదర్శన చక్రం మధ్య అంగుళంపై స్వామి 4వ రూపంగా వెలుచుచుండును. ఈ విధంగా స్వామి 4 రూపములు పూర్తి అయిన పిమ్మట లోకములకు ఉపకారము చేయుటకు అశరీరవాణి ఇట్లా పలుకును. ఓ రాజా, ఈ ప్రతిమను వస్త్రముచే కప్పి ఉంచుము. ఆ ప్రతిమలకు ఆయా వర్ణములు చిత్రింపజేయము. విష్ణువుకు నల్లని మబ్బు వంటి నలుపు, బాలునికి శంకరం వంటి తెలుపు, చక్రమునకు రక్తము ఎరుపు, సుభద్ర కుంకుమ ఎరుపు చిత్రించవలను. అనేక అలంకరణలతో వేరే వేరే అవయవులు అలంకరింపవలను. ఈ దారు రూపంలో ఇప్పుడు చూసినచో అది పాపములు హేతువగును కనుకనే గట్టి ప్రయత్నం చేసి వస్త్రములు కప్పి దాచి ఉంచవలనని కనుకనే ముందుగా ఈ చెట్టు బెరడుతో సమర్థుడైన శిల్పిచే కప్పించి ఉంచవలనని, ప్రతి సంవత్సరం కొత్త నారచే కప్పి పాత నారలు తీసివేయవలనని, నారచే కప్పబడినచో దివ్యమైన ఈ విగ్రహములకు ప్రమాదవశత్ కూడా ఎవరిని చూడరాదు. అట్లా చూసినచో రాజవినందు దుర్భిక్షం చావులు సంభవించును, వాని వంశం నశించును. కనుక నువ్వు రాజా, నువ్వు ఎప్పుడైనను ఈ ప్రతిమలను నారచే కప్పబడకుండా చూడరాదు. మానవులు ఎవరైనా చూసినను
అది భయానికి కారణమగును. కనుకని పెక్కి లేపనములతో విలేపనములు అలదిన విగ్రహములచే చూడవలనని వివిధ వర్ణములచే అలంకరింపబడిన స్వామి విలాసం విభ్రమముతో చూసిన వారు కోటి కల్పములందు చేసిన పాపలు విముక్తి పొందిదురు. ఓ రాజేంద్ర, చక్కని చిత్రములు చేయింపుము. చిత్రమైన కోరికలన్నీ కూడా తీరగలవు. నిన్ను అనుగ్రహించటకే స్వామి ఇచట ఆవిర్భవించును. నిన్ను అనుగ్రహించట చేత సమస్త జీవులు ధర్మాది చతుష్టయములు ప్రసాదించును. నీలాద్రిపై కల్పవృక్షమునకు వాయువ్య దిశనందున 100 అస్త్రముల దూరంగా ఒక ఉన్నతమైన ప్రదేశము నందు దృఢంగా ఒక ప్రాసాదాన్ని నరసింహునికి ఉత్తరము 1000 అస్త్రములు పొడవుగా నిర్మింపము. అచట ఈ స్వామిని ప్రతిష్ఠించుము. స్వామి పూర్వం నీలాద్రిపై ఉండగా విశ్వవసు బోయేవాడు విష్ణు భక్తులతో ఉత్తముడైన నీ పురోహితునితో సఖ్యం చేసిన వాడై కలడు. ఆ విశ్వవసు యొక్క విద్యాపతి యొక్క వంశం వారే ప్రతిమలకు లేపవాదికలు చేయుటకు రాబోయొచ్చవులందరూ నియోగింపుము అని ఈ విధంగా చెప్పి ఆ శరీరవాణి విరమించును. అది విని రాజు మిక్కిలి సంతోషించును. ప్రతిమలపై కప్పి ఉంచిన వస్త్రములు మహా వేద నుండి తొలగించును. అప్పుడు అందరూ రత్నసింహాసలపై కొలువున్న బలరాముని, కృష్ణును, సుభద్రను, సుదర్శన చక్రమును అశరీరవాణి చెప్పిన విధంగా లేపనాధికములచే అలంకరింపబడి అందంగా ఉన్న ప్రతిమలను చూశారు. దయచేసి చిరునవ్వు నవ్వుచున్నట్లుగా ఎత్తైన వక్షస్థలం కలిగిన వాడు, దేవజనులకు ఉద్ధరించినట్టు పొడవైన భుజములు కలిగినట్టు, విచ్చిన తామరాకుల వంటి కనులు కలిగిన నట్టి, నవ్వుచే ఎర్రబడిన కింద పెదవి కలిగినట్లు తన్ను చూసేవారు పాప సమూహములు ఒక్క చూపుతో నాశనం చేసినట్లుగా, పద్మాసనస్తూ ఉన్నట్లుగా, దివ్యమైన అలంకారంచే అలంకరింపబడినట్లుగా, తన తేజస్సుచే చుట్టబడినట్లు, దారుదేహమును కలిగినప్పటికీ నిర్మలంగా ఉన్నట్లు, నల్లబబ్బు వలె ప్రకాశించుచున్నటి, సమస్త దుఃఖములకు పోగొట్టినట్లు కృష్ణుని చూసును. అట్టి హాస్యములచే ప్రకాశించున్న ముఖపద్మములు కలిగిన, విస్తరించిన పడగల కలిగిన, కళ్ళు తాగుడి చేత నిలబడ లేని చూపు కలిగిన, పడగలు ఎత్తి 8 దృఢమైన ఉన్నతమైన వక్షస్థలి కలిగిన వాడు బలరామును చూసును. వెనక భాగం కొంచెం కిందకు వంగి ఉన్నట్లుగా, చుట్టుకున్న శరీరం కలిగినట్లుగా, విస్తరించిన కైలాస శిఖరం వల్లే ఉన్నట్లుగా, నాగలి, చక్రము, పద్మం, రోకలి ధరించినట్లు, వనమాలను ధరించినట్లు, హారములు, కుండములు, దండకడియములు, కిరీటకములు తులరాయిచే ప్రకాశించినట్లు చున్నట్లు బలరాముని చూసును. వారి మధ్యలో లక్ష్మీ సుభద్రగా శుభమును కలిగించే రూపంలో సమస్త దేవతలకు జనని అయిన పాపములు అనే సముద్రము దాటించటై విరిచిన కమలం వంటి ముఖము గలదై, వరం, పద్మం, హవ్యం ధరించిన రూపమును, లావణ్యం స్థానమై అలంకరణ చేత ప్రకాశించుచు, కుంకుమ మెరుపు కలిగిన శరీరం గలదై, సాక్షాత్ మరి ఒక లక్ష్మి వలె విష్ణువుకు ఎడవ భాగము ఉండును. కొమ్మల చివర భాగములో నిర్మించినట్లు ఉదయించుచున్న సూర్యుని వలె ఆ ప్రతిమను చూసి రాజు ఆనంద సాగరములు ఓలలాడి కర్తవ్యమును మరిచి వడల తెలియక జోడించి స్తంభం వలె కదలక నిలిచిపోయాడు. అప్పుడు నారదుడు నవ్వుచూ రాస్తూ ఎట్లన్ను: ఓ రాజా, నీవు ఏమి కోరి శ్రమించితివో అది సాధించితివి. ఈ భూమిపై నీ ఒక్కడవే ధన్యుడువు. తామరాకుల వంటి విశాలమైన కనులు కలిగిన భక్తులను అనుగ్రహించుటకు దయాసముద్రుడై సమస్త జ్ఞానమునకు నిధి అయి ఎవరిని చూచుటకు యోగులు స్థిరస్థితులై ఎల్లప్పుడూ ప్రయత్నించుచుండురో, శ్రద్ధ చే మానవులు ఎవరిని కేవలం ఒక్క క్షణంలో మాత్రమే చూడగలుగుదురో అట్టి స్వామి దారుమయమైన దేహం ధరించి చూడుము. నిన్ను అనుగ్రహించుటకు స్వామి ఇచ్చటే ప్రత్యక్షమయ్యను. కనుకనే భూదేవి రమణులు దయాసముద్రుడైన స్వామిని స్తోత్రింపము. స్తోత్రింపబడిన స్వామిని మనసులో ఉన్న కోరికలన్నిటిని తీర్చగలడు. ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గతంగా 2వదైన వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహాత్యం 19వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ పల్లిరాధాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.